Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. ఇంకా ఒక కథని నేను చూశాను. హేమ గారు ఎన్ని సినిమాల్లో నటిస్తున్నారు పర్ ఇయర్, ఆవిడ ఇన్కమ్ ఎంత, అది మెయింటైన్ చేయడానికి, ఆవిడ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి ఇంకా ఎక్కువ కావాలి కాబట్టి ఆవిడ ఇంకా కూడా ఏమన్నా చేస్తున్నారా అని రకరకాల స్టోరీలు నేను చూశాను. నేను కూడా ఐ వాజ్ వెరీ అపాల్డ్ అండ్ అప్సెట్. ఐ నో ఎందుకంటే నాన్నగారి దగ్గర నేను రీఎంట్రీ అయ్యింది, మదర్ రైటర్ గా నన్ను బయటకు తీసుకొచ్చింది మీ మదర్, నేను పెళ్లి చేసుకుని ఇంట్లో ఉంటే. ఓకేనా, రైట్. సో ఇప్పుడు అంటున్నారు కదా, ఆడదాని డబ్బులు సంపాదిస్తేనే అంటారా? ఎలా సంపాదిస్తాను? ఏ మగవాడు సంపాదిస్తే, ఇప్పుడు నిన్న కాక మొన్న వచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్టులు మగాళ్ళు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు? వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి? వాళ్ళు ఏం చేసి సంపాదించారు అడగరా? ఆడదానే క్వశ్చన్ చేస్తారా వీళ్ళు? అయినా నా లైఫ్ స్టైల్ ఏంటి? ఇల్లు కొనుక్కున్నాను. ఎప్పుడు కొనుక్కున్నాను? క్షణక్షణం తర్వాతే నేను ఇల్లు కొనుక్కున్నాను. నా మ్యారేజ్ అయిన 3 yearsకి ఇల్లు కొనుక్కున్నాను. అంటే 93కి నా సొంత ఇల్లు ఉంది. 4 లక్షలు పెట్టి కొనుక్కున్నాను. ఓకే, 10 ఏళ్ల తర్వాత ఆ ఇల్లు సనత్ నగర్ ఇల్లు. అప్పుడే నేను యాక్ట్ చేయడం మొదలు పెట్టా. డాడీ వాళ్ళందరూ వచ్చేవారు నా ఇంటికి. నా ఓన్ హౌస్ అది. నేను దాచుకుని కొనుక్కున్న నా కష్టార్జితం ఇల్లు. ఆ దానికి 10 ఏళ్ల తర్వాత దానికి వచ్చిన డబ్బులతో మళ్ళీ మాదాపూర్ ఇల్లు కొనుక్కున్నాను. 13 lakhs లోన్ తీసుకున్నాను. ఆ ఇల్లు అమ్మితే 10 లక్షలు వచ్చింది. 10 లక్షలు ప్లస్ ఇది పెడితే 21 lakhsకి నేను ఇల్లు కొనుక్కున్నాను రా. నా చేతిలో ఉన్న చిల్లర డబ్బులు అవన్నీ వేసుకుని. ఎప్పుడు అతడి సినిమాకి కొనుక్కున్నా. అతడి సినిమాకి నేను 24 లక్షలు కొనుక్కుని ఇల్లు ఇప్పుడు ఎన్ని కోట్లు అయి ఉంటది? అవును, సిగ్గులేవా? చేతకాని మగాడు లేకపోతే చేతకాని వెధవలే ఆడదాని క్యారెక్టర్ మీద వేలెత్తి చూపిస్తారు. అర్థమైందా? ఇప్పుడు ఆడదే ప్రాస్టిట్యూషన్ ఉందా? మగాడు ప్రాస్టిట్యూషన్స్ లేవా? ఆడ పెళ్లి చేసుకోవట్లేదా? మగ పెళ్లి చేసుకోవట్లేదా? అదేంటి ఈవిడ లైఫ్ స్టైల్కి? కారు కొనుక్కుంటే లోన్ రాదా? 25 లక్షలు పెట్టుకుంటే కారు రాదా? నెల లోన్ కట్టుకోలేమా? ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కున్నాను డిఎస్ఆర్లో. నా పాత ఇల్లు ఇచ్చేసాను రెంట్కి. ఇప్పుడు కొత్త ఇల్లు కొనుక్కున్నాను. 1.5 కోటి లోన్ తీసుకున్నాను. నేను నా దగ్గర నా కష్టార్జితం నేను పెట్టుకున్నాను. అసలు ప్రపంచానికి సంజాయిషి ఇచ్చే పరిస్థితి కదా. ఆడదాన్ని ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు అంటున్నాను రా. ఆడది ఎలా సంపాదించిందా అంటే ఒకటేనా? సిగ్గులేవా వీళ్ళకి? అంటే వీళ్ళు గనక కారు కొంటే అంటే వీళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏదో చేసి వీళ్ళకి ఇస్తున్నట్ట. నిన్న కాక మొన్న వస్తున్న యాంకర్లు అవని లేకపోతే న్యూస్ లీడర్స్ అవని వాళ్ళు తిరిగే కార్లు ఏంటి, వాళ్ళు ఉండే ఇల్లులు ఏంటి? జబర్దస్త్ కమెడియన్స్ చేసుకుంటున్నారా ఇల్లులు? అవును, జబర్దస్త్ వాళ్ళు కార్లు కొనుక్కుంటున్నారా? ఇన్ని 100 సినిమాలు చేశాను, నాకు ఆ మాత్రం ఆస్తి ఉండదా? పోనీ నేను ఏమైనా చెప్పానా నాకు 100 కోట్లు ఉంది 200 కోట్లు ఉందని? నేను ఏమైనా చెప్పానా ఎవరికైనా? వాళ్ళే రాస్తాడు మళ్ళీ. ఏదో రాస్తాడు. హేమకి ఎంత వస్తుందో తెలుసా? ఇన్ని 100 కోట్లు ఉన్నాయని రాస్తాడు ఒకడు. ఇంకొకటి ఏం చేస్తాడు తెలుసా? దాన్నే ఇన్ని 100 కోట్లు ఎలా వచ్చుంటది వీళ్ళకి అని వీడు క్వశ్చన్ మార్క్ పెడతాడు. అంటే ఇప్పుడు అలా అయిపోయింది. అంటే కల్చర్, మీడియా కల్చర్లో ఎస్పెషల్లీ చిన్న చితక ఛానల్స్ అన్ని కూడా ఇలాగే మొదలు పెట్టారు. నా ప్రాబ్లం అదే చెప్తున్నాను. అందరూ చిన్న చితక ఛానల్ అంటున్నారు. తోపు ఛానల్స్ అందరూ కదరా నా న్యూస్ వేసింది. ఎలక్షన్ టైంలో చూసే కొద్ది చూడబోతుంది. బ్రేకింగ్ న్యూస్, దొరికిపోయింది హేమ. ఏం దొరికిపోయాను? నేను విక్టిమ్ని. ఒక్కవేళ నేను డ్రగ్స్ తీసుకుని ఉంటే నేను విక్టిమ్ని. చట్ట ప్రకారం నేను విక్టిమ్ని. నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది, వీళ్ళ మీద కూడా ఉంది కదా. నా ఫొటోస్ వేసేసి నా మదర్ని రోడ్డు మీద లాగేసి నా కూతుర్ని రోడ్డు మీదకి లాగేసి వీళ్ళకి ఎవడిచ్చాడు హక్కు అంటున్నాను నేను. ఇప్పుడు ఈ రోజు నేను ఇంత మాట్లాడుతున్నాను, చూడటానికి నా అమ్మ ఉందా? నా ఫ్యూచర్ ఏంటి? నేను ఎంత మదన పడిపోయాను, ఎంత నలిగిపోయి ఉంటాను. వీళ్ళని చిన్న మాట అంటే బాధపడిపోతున్నారు. మరి నన్ను మాట్లాడినప్పుడు నాకెంత కోపం వస్తుంది? నేను మనిషిని కాదా? నాకు పరువు లేదా? ఇప్పుడు నా పరువు ఎవడు తెచ్చిస్తాడు? ప్రతి వాళ్ళకి అప్పుడు నువ్వు ఇంటర్వ్యూ అడిగినప్పుడు కూడా 4 రోజులు రా క్వాష్ అయిపోద్ది కేసు, నేను ఏ తప్పు చేయలేదురా, నేను ఏ తప్పు చేయలేదు అనేది నాకు తెలుసు. కానీ జనాలకి ఎవిడెన్స్ కావాలి, మీడియా వాళ్ళకి ఎవిడెన్స్ కావాలి. వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు కదా. July 3rd నాకు బ్లడ్ టెస్ట్లు చేశారు, శాంపిల్స్ అఫీషియల్గా. నేను బయటకు వచ్చాను. నేను చెప్తున్నాను నా శాంపిల్స్ లేవండి, ఈవేళే తీస్తున్నారు వీళ్ళు. ఇంకా ఈ టెస్టులు రావడానికి, రిపోర్ట్లు రావడానికి 15 days పడుతుంది. మీరు ఫేక్ న్యూస్లు వేయకండి అని చెప్పి పోలీసులు అందరూ నా పక్కన ఉన్నాడు. అప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నప్పుడు, బెంగళూరు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు నేను మాట్లాడితే వీళ్ళు కూడా అరే పాప మా అమ్మాయి అలా చెప్తుందని ఒక్కడు ఆలోచించలేదు తెలుసా? అసలు ఏం మాట్లాడారు తెలుసా? ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ, బొక్కాయిస్తున్నా హేమ, బొక్కాయిస్తున్నానా? అది నా ఫీలింగ్ బై, నా బాధ, నా ఆక్రోశం. పోలీసులు ఎందుకు బయటకు వచ్చి ఏ విషయం చెప్పలేదు? ఫలానా వాళ్ళే అసలు పోనీ ఫలానా వాళ్ళ సంగతి పక్కన పెడదాం. హేమ చేసేసిందని ఏ పోలీసు అని వచ్చి చెప్పాడా? చెప్పలేదు. ఏ మీటింగ్ లానే చెప్పారా? చెప్పలేదు. మరి చెప్పనప్పుడు ఎందుకు ఇట్లాగా? FIR లో మీ పేరు చేర్చారా? FIR లో పేరు ఎప్పుడు చేర్చారు?
కదా, వీళ్ళందరూ న్యూస్ వేసినప్పుడు కదా చేర్చారు. అంటే వీళ్ళ మాటలు నమ్మి పోలీసులు వీళ్ళ మాటలు నమ్మడం కాదు, సిలువల పల్లెలు ఈ అమ్మాయి చేసి ఉంటుందేమో, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చేసింది, కోనికిసుగా గొట్టాలందరూ వచ్చేసి మీడియాలో మాట్లాడటం, అడుక్కునే వాళ్ళని తీసుకొచ్చి ఛానల్లో కూర్చోబెట్టి మాట్లాడించడం, వాళ్ళకి డబ్బులు ఇచ్చి మాట్లాడిపించారు రేటింగ్ల కోసం. సిగ్గులే వీళ్ళకి. ఎందుకు ఎవరైనా కక్ష కట్టారా? కక్ష కాదు, వాళ్ళకి రేటింగ్లు కావాలి, వాళ్ళకి డబ్బు కావాలి. సెలబ్రిటీస్ చిన్నది చేసినా సెలబ్రిటీస్ని ఇంత లాంగ్ వేస్తారు. వాళ్ళకి అది అలవాటు కదా, వాళ్ళు బతకాలి, వాడి ఫ్యామిలీ బతకాలి, వాడి పిల్ల చదువుకోవాలి, వాడి పెళ్ళం బాగుండాలి, మేము బాగోకూడదు. ఈ క్రమంలో మీరు కొంతమంది మీరు కేసులు పెట్టారు కదా, మిమ్మల్ని డిఫేమ్ చేశారు, బద్నాం చేశారని పెట్టాను నేను. ఇప్పుడు వెళ్తున్నారుగా వాళ్ళు, నేను వాళ్ళకి ఒక ఛాన్స్ కూడా ఇచ్చాను రా బంగారు. నేను ముందు నోటీస్ పంపించాను, నా పర్సనల్ నోటీస్, నా గురించి పిచ్చిగా చెత్తగా మాట్లాడారు. ఇప్పుడు మీరు అది వెనక్కి తీసుకోండి, ఇన్ని రోజులు మీకు ఛాన్స్ ఉంది, ఇది కాకపోతే నేను డిప్రమేషన్కి వేస్తాను అని చెప్పి వాళ్ళకి పంపించాను నోటీసు. వాళ్ళు ఒక అమ్మాయి అయితే సైలెంట్ అయిపోయింది, ఇంకొక అమ్మాయి మాత్రం మాట్లాడింది. నేను కోర్టుకి వెళ్ళి తెలుసుకుంటా. మీడియా వాళ్ళందరూ అన్నదే కదా నేను అన్నాను. నేనేమన్నాను పర్సనల్గా, మీడియా వాళ్ళు చెప్పింది మీడియా వాళ్ళు రైట్ రాంగ్ నువ్వు ఆలోచించవా? ఇది నీలం రంగు అని చెప్తే మాట్లాడడం కరెక్టా? అదే నేను అంటే అది కరెక్ట్ కాదు కనుక నేను కూడా తిట్టేయడం 2 నిమిషాలు రా. నాకు నోరుంది, నేనేమో శుద్ధ పూసి, నేను అస్సలు కాదు శుద్ధ పూసిని అని మాట్లాడుతున్నా. నేను శుద్ధ పూసినేనే కాదు, అమ్మోరమ్మ తల్లిని. నేను ఎవ్వరి జోలికి వెళ్ళాను. గ్రామదేవత ఎలా కాపాడుకుంటుందో అలాగే నన్ను నేను కాపాడుకుంటూ నా చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడుకోగల శక్తి నాకు ఉంది. కానీ నువ్వు శుద్ధ పూసిని, నేను శుద్ధ పూసిని నీకు చెప్పానా? నాకు 100 కోట్లు ఉందని చెప్పానా నీకు? కోట్లు ఉందని రాసేది నువ్వే, ఎలా వచ్చిందని రాసేది కూడా నువ్వే. మనుషులేనా వీళ్ళు? అసలు వాళ్ళ పెళ్ళం బిడ్డలను పెంచుకోవడానికి, వాళ్ళ అమ్మా నాన్నలు పెంచుకోవడానికి మమ్మల్ని ఏమైనా చేసేస్తారా? అసలు ఆ రైట్ ఎవరిచ్చారు వీళ్ళకి? ఇది చాలా అంటే ఇది అన్ఫార్చునేట్గా అది ఒకదాని నుంచి ఒకటి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లా ఇలా బయటకు వచ్చింది. ఇప్పుడైతే హైకోర్టు కంప్లీట్ గా దీన్ని కొట్టేసింది. ఏమని చెప్పింది? మీరు లేరని చెప్పిందా హైకోర్టు క్వాష్ చేయడం? అసలు నేను ఏ డ్రగ్స్ తీసుకోలేదు, దీంతో ఆ సంబంధం లేదని కొట్టేసింది. ఇక్కడతో ఆగిపోయినట్టే. ఇది అంతే ఆగిపోయింది. మీకు సుఖాంతం అయింది కదా, కానీ అమ్మని కోల్పోయారు. అమ్మని కోల్పోయిన పరువు కూడా పోయింది కదరా. అమ్మతో పాటు పరువు కూడా పోయింది కదా. ఇప్పుడు నా పరువు ఎవరు తెచ్చిస్తాడు? అమ్మని ఎవరు తెచ్చిస్తారు? ఇప్పుడు నేను ఫోన్ చేసి ఛానల్ వాళ్ళకి నేను అడగాల, వాళ్ళు ఫోన్లు చెయ్యరా? జాన్ గారు ఈ టైంలో ఎలా ఉన్నారు? ఆయనకి మీడియా అంటే భయం రా, బయటికి రా. నీకు కూడా తెలుసు, ఆయన షైగా ఉంటారు, మాట్లాడరు. కనీసం 4 ఫోటోలు తీస్తే 4 ఫోటోలు తీస్తే 3 ఫోటోలో కళ్ళు మూసే ఉంటాడు ఆయన. ఆయన కెమెరా వెనకాలే తప్ప కెమెరా ముందుకి రారు. ఓకేనా? నేను నా హస్బెండ్ని నా సొంత కొడుకులాగా 20 ఏళ్ళ నుంచి చూసుకుంటున్నాను. నా భర్త అనుకుంటుంటే ఈరోజు ఇంకొకలాగా ఉండేది. నా కొడుకు అని నేను చూసుకున్నాను. 20 ఏళ్ళ నుంచి నా కొడుకు, నా హస్బెండ్. ఓకేనా? తనకి ఏదైనా యమధర్మరాజుతో పోరాడి తెచ్చుకున్నాను నా భర్తని నేను. ఏమైందక్క? ఏదైనా అసలు మామూలుగా చెప్తున్నాను. ఆయనకి వైట్ జాండీస్ అని అప్పుడిప్పుడు ఎన్ని మెడిసిన్స్ వాడి అతన్ని నేను అసలు చంటి బిడ్డలా చూసుకుంటాం ఆయన్ని. ఏదైనా దట్ ఈస్ మై ఫ్యామిలీ. ఇప్పుడు ఈషా ఏదన్నా ఉందనుకో, నేను ఈషా చూసుకోగా, అలాగే నేను నా హస్బెండ్ చూసుకుంటాం. నేను ఇంట గెలిచి రచ్చ గెలుస్తున్నా కాబట్టి వీళ్ళెవరికి హక్కు లేదు. వీళ్ళెవరు అసలు మాట్లాడడానికి? ఎక్కడ అదే నాకు అనిపిస్తుంది అక్క. ఎంత లవ్లీ కెరియర్. క్షణక్షణంలో శ్రీదేవి గారికి డ్యూప్. అవును, క్షణక్షణంలో శ్రీదేవితో పాటు యాక్ట్ చేశారు. అతిలోక సుందరి, జగదీక వీరుడు సినిమాలో ఆవిడకి డూప్ చేశారు. స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేసేది, ఆ షార్ట్స్ అన్ని నేను చేశాను అప్పుడు. అతిలోక సుందరి రాఘవేంద్రరావు గారి. శ్రీదేవి గారితో సాన్నిహిత్యం ఉండేదా మీకు? బాగుండేది. కాకపోతే ఆవిడ ఎక్కువ మాట్లాడరురా. ఆ షార్ట్కి వచ్చినప్పుడే ఎక్కువ మాట్లాడరు. అలా నాకు అందరూ, నాకు 5 లాయర్లు వచ్చారురా వాలంటీర్గా. ఒక్క లాయర్ని మాత్రమే నేను మాట్లాడింది, ఎందుకంటే అక్కడ బెంగళూరులో జరిగిన విషయం కదా. సో లోకల్ లాయర్ని ఎవరో పెట్టారు ఈషాతో పాటు, ఈషాకి గైడ్గా ఉండి. పాప వెనకాల ఉన్నది ఎవర్రా? మా ఇండస్ట్రీనే ఉన్నారు. నీకు ఇప్పుడు మీడియాకి వచ్చి వాగినంత మాత్రాన్ని వాడు మన సొంతోడు అవ్వడుగా. అవును, అంతే కదా కదా. ఎక్కడ చేయాలో అక్కడ చేసేవాళ్ళే మన సొంత వాళ్ళు. అది ఇప్పుడు 100% విష్ణుబాబుతో సహా అందరూ చేసిన వాళ్ళే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.